వెల్కమ్ టు ఫోకస్. పెరటి మొక్క వైద్యానికి పనికిరాదు, పొరుగింటి పుల్లకూర రుచి. రాజకీయ పార్టీల లెక్కలు కూడా ఇలాగే ఉంటున్నాయా? సొంత నేతల్ని అభ్యర్థుల్ని తయారు చేసుకోవడం మానేశాయా? ఎన్నికలు రాగానే పక్క పార్టీల వైపు చూస్తున్నాయా? పారాషూట్ నేతలకి అవకాశాలు ఇస్తున్నాయా? తెలంగాణలో లోక్సభ ఎన్నికల సందర్భంలో కనిపిస్తున్నది ఇదేనా? సొంత పార్టీ నేతలకు మొండి చెయ్యి, ఏళ్ల తరబడి పనిచేసిన రాణి సీట్లు. పారాషూట్ నేతలకే ప్రాధాన్యం. పెరటి మొక్క వైద్యానికి పనికిరాదని సాధారణంగా చెప్పుకుంటాం. సొంత పార్టీ నేత పోటీకి పనికిరాడని రాజకీయ పార్టీలు భావిస్తుంటాయి. రాజకీయాల్లో ఈ విషయం పదే పదే రుజువవుతోంది. ఏళ్ల తరబడి పార్టీని అంటిపెట్టుకున్న వారికి ఏ విలువ లేదు. అలా పార్టీ మారి ఇలా టికెట్ కొట్టేసే నేతలు భారీగా కనిపిస్తున్నారు. ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు. 2 తెలుగు రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పార్టీల్లో ఈ జాడ్యం కనిపిస్తోంది. దశాబ్దాలుగా ఉన్న పార్టీలు వాటికో క్యాడర్ ఉంటుంది. జనంలో వాటిపై ఒక అంచనా ఉంటుంది. కానీ ఎన్నికల వరకు వచ్చేసరికి అన్ని సిద్ధాంతాలు పక్కకు పోతున్నాయి. కేవలం గెలుపోటముల లెక్కలే పైకి వస్తున్నాయి. నేతలు లేరా అంటే అన్ని పార్టీలకు ఉంటారు. పార్టీని క్షేత్రస్థాయిలో బతికించే నాయకులు, క్యాడర్ను కాపాడుకుంటూ కష్టపడే వాళ్లు చాలా మంది ఉంటారు. ఎన్నికల ముందు వరకు వాళ్ల పేర్లే వినిపిస్తుంటాయి. మనకే ఛాన్స్ అని వాళ్లు కూడా ప్రచారానికి ఏర్పాట్లు కూడా చేసుకుంటూ ఉంటారు. కానీ ఉన్న పలానా సీన్ మారుతోంది. పక్క పార్టీలో తేడా కొట్టి ఈక్వేషన్ మారిన నేత ఎవరో అకస్మాత్తుగా ఊడిపడతారు. టికెట్ ఎగరేసుకుపోతారు. అంతా మనదే అనుకున్న చోట రాత్రికి రాత్రి అవకాశాలు చేజారిపోతాయి. ఇన్నాళ్లు పనిచేసిన ఫలితం ఉండకుండా కొత్తగా వచ్చిన నేత వెనక నడవాలి. వాళ్ల గెలుపుకు పనిచేయాలి. ఆఖరికి కరివేపాకు పాటి విలువ చెయ్యలేకపోయామే అని విలపించటం తప్ప చేసేదేం ఉండదు. ప్రతి ఎన్నికల సీజన్లో కనిపించే దృశ్యాలివి. మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే సీన్ స్పష్టంగా కనిపించింది. అలా పార్టీ మారటం, ఇలా టికెట్ సాధించుకోవటం జరిగిందే. స్థానికంగా ఉన్న నేతలు తెల్లబోయి చూడ్డం తప్ప ఏం చెయ్యలేకపోయారు. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల విషయానికి వస్తే తెలంగాణలో 3 పార్టీల మధ్య పోరు కనిపిస్తోంది. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి. వీటిలో కనీసం 10 చోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య గట్టి పోటీ ఉండే ఛాన్స్ ఉంది. ఇప్పటికే 3 పార్టీల అభ్యర్థులను ఫైనల్ చేసే పనిలో ఉన్నాయి. తెలంగాణలో పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించడంలో బీజేపీ ముందుంది. 17 స్థానాలకు గాను ఇప్పటికే 15 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది. వరంగల్, ఖమ్మం పెండింగ్లో ఉన్నాయి. ఈ 15 స్థానాల్లో బీజేపీ సగం పైగా కొత్త వారికే అవకాశమిచ్చింది. 2019 లోక్సభ ఎన్నికల కన్నా ముందు నుండి పార్టీలో ఉన్నవారు కేవలం 4 మాత్రమే. మిగిలిన వారందరూ గత లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరిన వారే. పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గత నెల రోజుల్లో బీజేపీలో చేరింది 8 మంది ఉన్నారు. ఇందులో 7గురికి బీజేపీ టికెట్ ఇచ్చింది. మరొకరికి కూడా టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. గతెన్నికల్లో పోటీ చేసిన వారని, ఏళ్ల తరబడి ఉన్నవారని పక్కన పెట్టిన కమలం పార్టీ తమకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేసినా పట్టించుకోకుండా కొత్త వారికే జై కొట్టింది. సిద్ధాంతాలు, పార్టీ కోసమే పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలి అనే ఏళ్ల తరబడి కొనసాగుతున్న విధానాన్ని పక్కన పెట్టింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఇతర పార్టీలో ఉండి గతంలో బీజేపీపై విమర్శలు చేసిన వారని, కార్యకర్తలపై కేసులు పెట్టించిన వారికి సైతం కమలం టికెట్లు దక్కాయి. గత పార్లమెంటు ఎన్నికల్లో కమలం గుర్తుపై పోటీ చేసిన వారిలో మరోసారి అవకాశం దక్కించుకుంది 5గురు మాత్రమే. అందులో 3 సిట్టింగ్ ఎంపీలు కాగా, మహబూబ్ నగర్, మెదక్ స్థానాల్లో గత పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసిన వారికే మరోసారి అవకాశం వచ్చింది. బీజేపీలోకి ఈ మధ్య జాయిన్ అయిన 7గురిలో భరత్కి నాగర్ కర్నూల్, బీబీ పాటిల్కు జహీరాబాద్, మాధవీలతకు హైదరాబాద్, గోమాస శ్రీనివాస్కు పెద్దపల్లి, సైదిరెడ్డికి నల్గొండ, సీతారాం నాయక్కి మహబూబాబాద్, గోడం నగేష్కి ఆదిలాబాద్ ఎంపీ సీట్లు కేటాయించారు. ఇక ఖమ్మం నుండి జలగం వెంకట్రావు పేరు దాదాపు ఖరారు అయినట్టేనని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఆయన ఆ సీటు తనకేనని విశ్వాసంతో ఉన్నారు. ఇక వరంగల్ నుండి ఆరూరి రమేష్, బీఆర్ఎస్ నుండి కమలం పార్టీలో చేరడంతో ఆయనకే టికెట్ దక్కనుంది. బీజేపీ లోక్సభ టికెట్ సంపాదించిన వారిలో బీబీ పాటిల్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఆయన పార్టీ మారిన వెంటనే జహీరాబాద్ టికెట్ అందుకున్నారు. ఇటు నాగర్ కర్నూల్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న రాములు కొడుక్కి అక్కడ అవకాశం దక్కింది. ఇక హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి బీజేపీలో చేరిన 3 రోజుల్లోనే నల్గొండ టికెట్ సాధించారు. ఆయన ఓ దశలో బీఆర్ఎస్ నుండి నల్గొండ టికెట్ ఆశించారు. ఇటు పెద్దపల్లి సీటు దక్కించుకున్న గోమాస శ్రీనివాస్ కూడా కాంగ్రెస్ నుండి వచ్చిన వారే. ఇక మహబూబాబాద్ టికెట్ వచ్చిన మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్ 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్లో ఉండి ఈ నెలలోనే బీజేపీలో చేరారు. వెంటనే టికెట్ ఎగరేసుకుపోయారు. ఆదిలాబాద్ బీజేపీ అభ్యర్థి గోడం నగేష్ కూడా బీఆర్ఎస్ నుండే బీజేపీలో చేరారు. ఇటు ఖమ్మం సీటుపై టాక్ నడుస్తున్న జలగం వెంకట్రావు బీఆర్ఎస్ నుండి బీజేపీలో ఈ నెలలోనే చేరారు.
అటు వరంగల్ సీటు వస్తుందంటున్న ఆరూరి రమేష్ బీజేపీలో చేరే ముందు చాలా పెద్ద సీనే క్రియేట్ అయ్యింది. ఆయన పార్టీ మారాలని ప్రయత్నిస్తున్న సమయంలో గులాబీ పార్టీ వీలైనంత వరకు వెళ్లనీయకుండా ప్రయత్నించింది. ఇలా తెలంగాణలో బీజేపీ ఎంపీ టికెట్లు సాధించిన వారిలో పారాషూట్ నేతలే ఎక్కువ మంది కనిపిస్తున్నారు. ఇక కాంగ్రెస్ టికెట్లు దక్కించుకున్న వారిలో దానం నాగేందర్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు. గులాబీ పార్టీని వీడిన వెంటనే సికింద్రాబాద్ టికెట్ వచ్చేసింది. మల్కాజ్గిరి కాంగ్రెస్ టికెట్ నిన్నటి వరకు బీఆర్ఎస్ లో ఉన్న సునీత మహేందర్ రెడ్డికి దక్కింది. బీఆర్ఎస్ నుండి చేవెళ్ల ఎంపీగా ఉన్న రంజిత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ లో చేరి అక్కడి నుండే మరోసారి పోటీలో ఉన్నారు. పెద్దపల్లి టికెట్ వచ్చిన వంశీకృష్ణ తండ్రి వివేక్ గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరారు. వంశీకృష్ణ మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే నాగర్ కర్నూల్ సీటు లేటెస్ట్ గా గులాబీ కండువా కప్పుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు ఇచ్చింది. ఆయన నిన్నటి వరకు బీఎస్పీలో ఉన్నారు. అనూహ్యంగా రెండు పార్టీల మధ్య పొత్తు విఫలమైన తర్వాత బీఎస్పీని వీడి బీఆర్ఎస్ లో చేరారు. చేవెళ్ల ఎంపీగా గులాబీ పార్టీ నుండి బరిలో ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ గత అసెంబ్లీ ఎన్నికల ముందే బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అంతకుముందు ఆయన తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ఇక తెలంగాణలోని 3 ప్రధాన పార్టీలు ఇతర పార్టీల నుండి వచ్చిన నేతలకు చాలా ప్రాధాన్యం ఇచ్చాయి. దీంతో ఆల్రెడీ టికెట్ రేసులో ఉండి ఏళ్ల తరబడి పార్టీ కోసం కష్టపడ్డ నేతలు తెల్లమొహం వేస్తున్న పరిస్థితి. ఇది ఆయా నియోజకవర్గాల్లో అసంతృప్తికి కారణమవుతోంది. ఇంతకాలం పార్టీ కోసం పనిచేసిన మమ్మల్ని కాదని పారాషూట్ నేతల్ని నెత్తిన పెట్టుకుంటారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ అసంతృప్తి గెలుపోటముల్ని ప్రభావితం చేస్తుందా, లేక అధిష్టానం ఎవరికి అవకాశం ఇచ్చినా పార్టీకి పనిచేస్తామంటారా అనేది వచ్చే ఎన్నికల ఫలితాలు తేల్చనున్నాయి. తెలంగాణ కంటే ఏపీలో పారాషూట్ లీడర్లకు మరింత డిమాండ్ ఉంది. ఓవర్ నైట్ కండువాలు మార్చిన నేతలకు ఘన స్వాగతం లభించింది. క్షణాల్లో కండువా కప్పి టికెట్ చేతిలో పెట్టేస్తున్నారు. వైసీపీ, టీడీపీ, జనసేన 3 పార్టీలు జమ్ జిలానీలకు భారీగానే అవకాశాలిచ్చాయి. సొంత పార్టీ నేతల్ని మాత్రం పక్కన పెట్టేశాయి. నిన్నటిదాకా ఒక కండువాతో కనిపించే నేతలు అకస్మాత్తుగా జెండా మార్చేస్తున్నారు. పార్టీ మారే ప్రసక్తే లేదని చెప్పుకునే వాళ్లే సడన్ గా ప్లేట్ ఫిరాయిస్తున్నారు. టికెట్ల కేటాయింపు ఖరారు దాకా వచ్చేసరికి ఇది మరింత పెరిగింది. చివరి నిమిషం దాకా టికెట్ కోసం ప్రయత్నాలు చేసి రాదని తెలిసిన వెంటనే కండువా మార్చేస్తున్నారు. కొందరు వెయిట్ చేస్తూనే ప్రత్యర్థి పార్టీలో కర్చీఫ్ వేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో జంపింగ్ జిలానీల సీజన్ ఏపీలో ఓ రేంజ్లో కనిపించింది. టికెట్ కోసం ఎవరికి వారు తీవ్ర ప్రయత్నాల్లో ఉంటూనే ముందు జాగ్రత్తగా ఇతర పార్టీలతో అంతర్గతంగా సంప్రదింపులు జరుపుతూ వచ్చారు. ఉన్న పార్టీలో టికెట్ వచ్చే అవకాశం లేకపోతే ఇంకో పార్టీలో చేరి పొందే ప్రయత్నం కొందరు చేశారు. ఏపీ విషయానికి వస్తే పారాషూట్ నేతల జాబితా చాంతాడంత పొడవుంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇతర పార్టీలు టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టిన నేతల్ని అవతలి పార్టీ చేర్చుకొని టికెట్ ఇవ్వటం ఆసక్తికరంగా కనిపిస్తోంది. అభ్యర్థులు లేరని భావిస్తున్నారా, లేక కొత్త అభ్యర్థులతో కలిసొస్తుందని నమ్ముతున్నారో చెప్పలేం. కానీ అసెంబ్లీ, లోక్సభ అభ్యర్థుల ఎంపికలో పక్క పార్టీ నేతలకే ప్రాధాన్యమిచ్చారు. ఏపీలో వైసీపీ ఓ పక్క, టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి మరో పక్క బరిలో ఉన్నాయి. అత్యంత కీలకంగా మారిన ఈ ఎన్నికల్లో హోరాహోరీ పోరు ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. 10కి పైగా జాబితాలు విడుదల చేసిన వైసీపీ చివరికి మార్చి 16న 175 మంది అసెంబ్లీ, 24 మంది లోక్సభ అభ్యర్థులతో ఫైనల్ లిస్టు విడుదల చేసింది. ఒక్క లోక్సభ స్థానానికి అభ్యర్థిని ప్రకటించకుండా పెండింగ్లో ఉంచింది. వైసీపీ మార్పులు చేర్పులు సామాన్యంగా లేవు. ఈ స్థాయిలో సెట్టింగుల్ని గతంలో ఎన్నడూ మార్చలేదు. దాదాపు 80కి పైగా మార్పులతో అనేక మంది కొత్త అభ్యర్థులతో వైసీపీ జాబితాలు వచ్చాయి. ఒక్కో లిస్టు వస్తుండగా తమ పేరు ఉంటుందా లేదా అనే టెన్షన్ అభ్యర్థుల్లో కొనసాగింది. ఎంపీలను ఎమ్మెల్యే అభ్యర్థులుగా, ఎమ్మెల్యేలను ఎంపీ అభ్యర్థులుగా మార్చటమే కాకుండా పలువురు సిట్టింగ్లకు సీట్ ఇవ్వలేదు. చాలా మంది సిట్టింగ్లకు స్థానభ్రంశం కూడా జరిగింది. వైనాట్ 175 అంటున్న వైసీపీలో ప్రతి స్థానంలో టికెట్ కోసం గట్టి పోటీ నెలకొంది. ఇతర పార్టీలతో పోలిస్తే పారాషూట్ నేతలకు తక్కువ స్పేస్ ఇచ్చినప్పటికీ వైసీపీ కూడా పార్టీలోకి కొత్తగా చేరిన నేతలకు టికెట్లిచ్చింది. విజయవాడ ఎంపీ టికెట్ టీడీపీ నుండి వైసీపీలో చేరిన కేసినేని నానికి ఇచ్చారు. అటు టీడీపీకి రామ్ చెప్పి గత నెలలో వైసీపీలో చేరిన గొల్లపల్లి సూర్యారావుకు రాజోలు టికెట్ ఇచ్చారు. తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ టీడీపీ నుండి వైసీపీలో చేరి టికెట్ సాధించారు. గతేడాది టీడీపీ నుండి తండ్రితో పాటు వైసీపీలో చేరిన తలే రాజేష్ ని నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించారు. అభ్యర్థిగా ఫైనల్ చేశారు. అటు టీడీపీలో పారాషూట్ లీడర్లు చాలా మంది ఉన్నారు. లేటెస్ట్ గా వైసీపీ నుండి టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్కి మైలవరం నుండే ఛాన్స్ ఇచ్చారు. అక్కడ సైకిల్ పార్టీలో చాలా పోటీ ఉన్నా చివరికి పారాషూట్ నేతకి అవకాశం దక్కింది. ఇక నూజివీడు టికెట్ ని వైసీపీ నుండి వచ్చిన కొలుసు పార్థసారథికి ఇచ్చారు. పెనమలూరు టికెట్ దక్కకపోవడంతో ఆయన టీడీపీలో చేరారు.
అటు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి అక్కడే టీడీపీ ఇన్ఛార్జిగా నియమించారు. ఆయన ఇక్కడి నుండే బరిలో ఉన్నారు. వైసీపీ నుండి టీడీపీలోకి దూకిన మరో నెల్లూరు నేత ఆనం రామనారాయణ రెడ్డికి ఆత్మకూరు టికెట్ దక్కింది. గన్నవరం నియోజకవర్గ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు వైసీపీ నుండి టీడీపీలో చేరారు. సత్యవేడు వైసీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం టీడీపీలో చేరిన వెంటనే కూటమి అభ్యర్థిగా అవకాశం వచ్చింది. అటు రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీని వీడి టీడీపీలో చేరగానే నెల్లూరు లోక్సభ అభ్యర్థిగా ఎంపికయ్యారు. అటు వేమిరెడ్డి సతీమణి ప్రశాంతిరెడ్డి కోవూరు అసెంబ్లీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇక గుంటూరు టీడీపీ ఎంపీగా పోటీ చేస్తున్న లావు కృష్ణదేవరాయలు నర్సారావుపేట వైసీపీ ఎంపీగా ఉన్నారు. ఇటు తెలంగాణ బీజేపీ నేతగా ఉన్న తెన్నేటి కృష్ణప్రసాద్కు అనూహ్యంగా బాపట్ల ఎంపీ అభ్యర్థిగా టీడీపీ ఛాన్స్ ఇచ్చింది. ఇక జనసేనలోనూ పారాషూట్ నేతలు ఉన్నారు. వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరిన ఆరణి శ్రీనివాసులు తిరుపతి అసెంబ్లీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు జనసేనలో చేరి భీమవరం నుండి బరిలో ఉంటే, వైసీపీ నుండి జనసేనలో చేరిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్కు విశాఖ ఈస్ట్ అభ్యర్థిగా టికెట్ దక్కింది. ఇది ఏపీలో పారాషూట్ నేతల జాబితా. నామినేషన్ల నాటికి ఈ జాబితా మరింత పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇప్పటికే అనూహ్యంగా వచ్చిన టికెట్ ఎగరేసుకుపోయిన నేతలపై స్థానిక నేతలు, ఆశావహులు కారాలు మిర్యాలు నూరుతున్నారు. వేరే పార్టీ నుండి దూకిన నేతలకు ఎలా టికెట్ ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. కొన్ని చోట్ల ఎలా గెలుస్తారో చూస్తామని సవాళ్లు కూడా వినిపిస్తున్నాయి. ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో రకం సమస్యతో సతమతమవుతున్నారు నేతలు. ఇన్నాళ్లు నానా కష్టాలు పడి కాపు కాస్తే ఇప్పుడొచ్చి ఎవరో టికెట్ని తన్నుకుపోతున్నారని ఆవేదనగా ఉన్నారట చాలా మంది నేతలు. కన్నీళ్లు పెట్టుకుంటున్న వాళ్లు సైతం ఉన్నారు. ఓవరాల్ గా పార్టీలు వేసుకునే ఈక్వేషన్ ఏదైనా పారాషూట్ నేతలతో లాభం ఎంత అనే ప్రశ్నలు బలంగానే వినిపిస్తున్నాయి. సొంత పార్టీ నేతలకి అవకాశం ఇవ్వకుండా కండువా కప్పుకున్న నేతలకు వెంటనే టికెట్ ఇవ్వటంపై అసంతృప్తులు బలంగానే ఉంటున్నాయి. రాజకీయ పార్టీలకు అధికారమే టార్గెట్, నేతలకు పదవే పరమావధి అయినప్పుడు సిద్ధాంతాలకు, సీనియారిటీకి, నిబద్ధతకు స్థానం ఉండదు. అవకాశాలు, గెలుపోటములు మాత్రమే కీలకమవుతాయి. ఎవరి లాభం కోసం వాళ్లు పనిచేయడమే నేటి పొలిటికల్ ఫిలాసఫీ అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. పార్టీలకు గెలుపు గుర్రాలు కావాలి, ఏం చేసైనా అధికారంలోకి రావాలి అనుకుంటాయి. దీనికోసం సొంత పార్టీ నేతలా లేక పారాషూట్ నేతలా అనేది అవసరం లేదు. గెలిచే స్కోప్ ఉందా లేదా అని మాత్రమే చూసుకుంటున్నాయి. ఇటు నేతలకు పార్టీ సంగతి ఎలా ఉన్నా తమకు అవకాశం రావటం ముఖ్యం, తమ గెలుపే కీలకం. అందుకే అవకాశం ఇవ్వని పార్టీల నుండి క్షణం కూడా ఆలోచించకుండా జంప్ కొట్టేస్తున్నారు. ఎవరితో ఏ బలం పెరుగుతుందో అని అన్ని పార్టీలు చూస్తున్నాయి. అయితే సొంత పార్టీ నేతల్లో కనిపించని బలం పక్క పార్టీల నేతల్లో ఎలా కనిపిస్తుందో అర్థం కాని ప్రశ్న. రాజకీయ పార్టీలకు అధికారం కావాలి, దానికోసం 600 గెలిచే అభ్యర్థులే కావాలి. దీనికోసం ఎవరినైనా పక్కన పెడతారు, ఎవరికైనా కండువా కప్పుతారు. ఈ విషయంలో ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేదు. అన్ని పార్టీలది ఇదే తీరు. 5 ఏళ్లు ఎలా ఉన్నా ఎన్నికల సీజన్లో ఎవరి ప్రాధాన్యతలు వాళ్లవే. పార్టీలు తమ వ్యూహాలతో లెక్కలు వేసుకుంటే నేతలు తమకు దక్కే అవకాశాల ఆధారంగా అడుగులు వేస్తుంటారు. ఇప్పుడు దేశమంతా సార్వత్రిక ఎన్నికల హడావిడి ఉంటే ఏపీలో లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికల హడావిడితో రాజకీయం వేడెక్కింది. ఏపీలో అధికార పార్టీ వైసీపీ వరుసగా రెండోసారి అధికారంపై కన్నేసింది. వైనాట్ 175 అంటున్నారు జగన్. మార్పులు చేర్పుల విషయంలో జగన్ చాలా కఠినంగా వ్యవహరించారు. ఎక్కడా లాబింగ్కు తావివ్వలేదు. పార్టీ వీడుతామనే బెదిరింపులకే కాదు, రాజీనామాలకు వెరవలేదు. పార్టీ కోసం నేతలు కానీ నేతల కోసం పార్టీ కాదని తేల్చేశారు. దీంతో చాలా మంది నేతలు జంప్ కొట్టారు. అయినా పట్టించుకోని జగన్ తన వ్యూహాన్ని అమలు చేసి అభ్యర్థుల్ని ఫైనల్ చేశారు. పార్టీ ఏదైనా అభ్యర్థి ఎంపిక మాత్రం ఆషామాషిగా జరగటం లేదు. సామాజిక కూర్పే ప్రధానంగా అభ్యర్థుల్ని మార్చేశారు. ఈ పరిణామాలు పలువురు నేతలకు అసంతృప్తి మిగిల్చాయి. సింగిల్గా పోటీ చేస్తున్న వైసీపీ సర్వేలు, నివేదికల ఆధారంగా అభ్యర్థుల్ని ఫైనల్ చేసింది. దీంతో పలువురు నేతలు టికెట్ రాక భంగపడ్డారు. కొందరు బుజ్జగింపులకు సర్దుకుపోతే మరికొందరు మాత్రం ఇతర పార్టీలో దూకేశారు. ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టి బరిలో ఉన్నాయి. ఆలస్యంగా కూటమి లెక్కలు ఫైనల్ చేసిన ఈ 3 పార్టీల్లో టీడీపీ 144 అసెంబ్లీ స్థానాల్లో బరిలో ఉంటే జనసేన 21 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాలు, బీజేపీ 6 లోక్సభ, 10 అసెంబ్లీ స్థానాల్లో బరిలో ఉండనున్నాయి. అయితే కూటమిలో భాగంగా బీజేపీ, జనసేనకు దక్కిన స్థానాల్లో టీడీపీలో అసంతృప్తులు భారీగా ఉన్నారు. ఇప్పటికే అనేక స్థానాల్లో అసంతృప్తులు రచ్చకెక్కుతున్నారు. ఓడిస్తామనే వాళ్లు కొందరు, ఇండిపెండెంట్గానైనా బరిలో ఉంటామనేవారు కొందరు, పంతానికైనా పార్టీ మారేవారు మరికొందరు. ఇలా అవకాశం రాని నేతల్లో తీవ్ర అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తోంది. ఇటు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి కష్టకాలంలో ఉంది బీఆర్ఎస్.
బొటాబొటి మెజారిటీతో బలం పెంచుకుంటే తప్ప మనుగడ లేదని భావిస్తోంది కాంగ్రెస్. తెలంగాణలో పాగా వెయ్యటం ఎలా అనే స్కెచ్లో తలమునకలయ్యింది బీజేపీ. ఈ పార్టీల లక్ష్యాలు నెరవేరాలంటే జంపింగ్ నేతలకు స్వాగతం చెప్పటం, గేట్లు తెరవటం తప్ప మరో దారి లేదు. ప్రత్యర్థి ఒక వ్యూహంలో ఉన్నప్పుడు దానికి కౌంటర్ ఇవ్వకపోతే పడిపోతామని రాజకీయ పార్టీలు భావించటం సహజం. అందుకే ఎవరికి వారు పక్క పార్టీల నేతలకి గ్యాలం వేసే పనిలో ఉంటున్నారు. ఇన్నేళ్లు ఉన్న పార్టీ ఏదైనా, జై కొట్టిన నేత ఎవరైనా ఎన్నికల సీట్ల వరకు వచ్చేసరికి నేతలందరి తీరు ఒక్కటే. ఎక్కడ సీటు దొరికితే ఆ గూటికే దూకేస్తున్నారు. అందరూ చెప్పేది నియోజకవర్గ ప్రయోజనాలు, రాష్ట్ర అభివృద్ధి అనే. కానీ అసలు విషయం సీట్లు, అవకాశాలు అనే సంగతి ప్రజలకు కూడా తెలుసు. గెలుపే పరమావధిగా పార్టీలు అడుగులు వేస్తున్నప్పుడు నేతలు కూడా తమకు అనుకూలమైన గూటికి చేరటంలో తప్పేమిటనేది నేతల ప్రశ్న. ఏళ్ల తరబడి పనిచేసినా, కోట్ల రూపాయలు పార్టీ కోసం ఖర్చు చేసినా అవకాశాలు రాకపోతే పార్టీ మారటం తప్ప చేసేదేంటనేది నేతల మాట. ఏపీ అయినా తెలంగాణ అయినా అభ్యర్థుల్ని ఎంపిక చేయటంలో ఓ పద్ధతి ఉండాలి. పార్టీ కోసం శ్రమించిన వారికి ప్రాధాన్యత దక్కాలి. కానీ సొంత పార్టీ నేతలపై నమ్మకం ఉంచని రాజకీయ పార్టీలు పారాషూట్ నేతలకు మాత్రం ఘన స్వాగతం పలుకుతున్నాయి. ఇది ఎన్నికల వరకు చెల్లుతుందేమో కానీ ఆ తర్వాత కాలంలో నియోజకవర్గంలో కొత్త గ్రూపులకు తావిచ్చి చివరికి పార్టీకే నష్టం కలిగించటం ఖాయం. ఇతర సమయాల్లో విధానాలు నచ్చకో మరే కారణంతోనో పార్టీ మారితే అది వేరే విషయం. కేవలం ఎన్నికల సమయంలో టికెట్ రాలేదని పార్టీ మారే జంపింగ్ నేతలు ఏ పూట ఏ పార్టీలో ఉంటున్నారో అర్థం కాని పరిస్థితి తెస్తున్నారు. కొంతమంది పార్టీ మారటమే కాదు, కొద్ది రోజుల్లోనే మళ్లీ వెనక్కి కూడా వచ్చేస్తున్నారు. నామినేషన్ల నాటికి తెలుగు రాష్ట్రాల్లో ఇంకెంతమంది జంపింగ్ నేతలు కనిపిస్తారో చెప్పలేం. అధికారమే పార్టీలకైనా నేతలకైనా లక్ష్యమైనప్పుడు ఇంతకంటే వేరేలా ఉండే ఛాన్స్ లేదు. అయితే జనం మాత్రం ఈ జంపింగ్ నేతల సర్కస్ ని చూసి నవ్వుకునే పరిస్థితి ఏర్పడుతోంది. రాజకీయ పార్టీలకు క్షేత్రస్థాయిలో బలమైన నిర్మాణం ఉండాలి, క్యాడర్ ఉండాలి. గ్రామ, మండల స్థాయి నేతల నుండి నియోజకవర్గ స్థాయి నేతల వరకు అందరినీ తయారు చేసుకోవాలి. కానీ ఈ విషయంలో విఫలమవుతున్న రాజకీయ పార్టీలు ఎన్నికల సీజన్ రాగానే హడావిడిగా ఈక్వేషన్ల పేరుతో పారాషూట్ నేతలకు కండువాలు కప్పేస్తున్నాయి. పక్క పార్టీల నేతలపై ఆసక్తి చూపుతున్నారు. ఓట్లు చీలటంపై ఉన్న ఆసక్తి ఓట్లు గెలవటంపై చూపటం లేదు. ఇదే నేటి రాజకీయాల్లో కనిపిస్తున్న ట్రెండ్.